హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు ఫిబ్రవరి 14, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి ఫస్ట్ది పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో 13th ఫిబ్రవరి మనకి 2024లో దీన్ని లాంచ్ చేశారు కదా. సో 75,000 crore ఇన్వెస్ట్మెంట్ తోటి 300 యూనిట్స్ ఫ్రీ ఇచ్చేలాగా దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇది 1 year అనేది కంప్లీట్ అయిందనమాట. సో పిఎం సూర్య గారి యొక్క మెయిన్ టార్గెట్ ఎంత అంటే 1 crore హౌస్ హోల్డ్స్కి మార్చ్ 2027 కల్లా ఈ పథకం అనేది అందజేయాలి అనేది టార్గెట్. సో గవర్నమెంట్ ఈ పథకం కింద ఎంత సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది అంటే 40% ఇస్తుంది. సో ఇది అనమాట పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన. నెక్స్ట్ మనకి ఎగ్జిమ్ బ్యాంక్ టు ప్రొవైడ్ 300 million క్రెడిట్ టు వియత్నాం. సో మనకి క్వశ్చన్ రావచ్చు, ఎగ్జిమ్ బ్యాంక్ 300 million క్రెడిట్ ఏ కంట్రీకి ఇచ్చింది అంటే వియత్నాంకి. ఎందుకోసం ఇచ్చింది అంటే బోట్స్ అండ్ పాట్రో విజిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్ టు ప్రొవైడ్ 300 million క్రెడిట్ టు వియత్నాం ఫర్ బోట్స్ అండ్ పాట్రోల్ వెజిల్స్. సో బ్లూంబర్గ్ లీస్ట్ అనేది వచ్చింది ఏషియన్ టాప్ 20 రిచెస్ట్ ఫ్యామిలీస్ అనమాట. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే 20 రిచెస్ట్ ఫ్యామిలీస్లో మన ఇండియా నుంచి 6 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. సో 6 out of 20. సో టాప్ ఎవరున్నారు అంటే అంబానీ ఫ్యామిలీ, టాప్ 1 అంబానీ ఫ్యామిలీ. టాప్ 4లో మన ఇండియా నుంచి మిస్ట్రీ షాపుజీ పల్లంజీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా. నెక్స్ట్ టాప్ 7లో ఓపీ జిందాల్ ఉంది. టాప్ 9 బిర్లా కంపెనీ, టాప్ 13 బజాజ్, టాప్ 18 హిందూజా అనమాట. సో టాప్ 20లో మన 6 ఇండియన్ ఫ్యామిలీస్ అనమాట. సో 20 రిచెస్ట్ ఫ్యామిలీస్లో ఇండియా నుంచి 6/20 ఉన్నాయన్నమాట. సో ఆ 6 ఏంటో చెప్పాను కదా. సో నెక్స్ట్ గ్లోబల్ డిఫెన్స్ ఫిమ్ సాప్ సైన్స్ MOU విత్ హాల్ ఫర్ లేజర్ వార్నింగ్ సిస్టమ్ LWS 310. సో సాబ్ అనే కంపెనీ ఎవరితోటి హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసం అంటే లేజర్ వార్నింగ్ సిస్టమ్ అయిన LWS 310ని డెవలప్ చేయడానికి. ఆయుష్ మినిస్ట్రీ MOU విత్ ఇండోనేషియా. దేనికోసం టు బూస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్స్. సో ట్రెడిషనల్ మెడిసిన్స్ యొక్క క్వాలిటీ నాణ్యతను పెంచడానికి ఆయుష్ మినిస్ట్రీ. సో ఆయుష్ మినిస్ట్రీ ఇంకా ఇండోనేషియా గవర్నమెంట్ ఈ 2 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సో ప్రస్తుతం మనకి ఆయుష్ మినిస్ట్రీ యొక్క మంత్రి ఎవరున్నారు అంటే ప్రతాప్ రావ్ జాదవ్ సార్ గారు. సో ఆయుష్ మినిస్ట్రీ టైఅప్ విత్ ఇండోనేషియా. జికా జపాన్ ప్లస్ DHEP. సో జికా అంటే ఏంటి అంటే జపాన్కి సంబంధించిన కంపెనీ ప్లస్ DHEP డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఈ 3 కలిపి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేనికోసం అంటే రికార్డ్స్ ఆఫ్ డిస్కషన్ అగ్రిమెంట్ అనమాట. సో ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేశాయి. దేనికోసం ఉత్తరాఖండ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్ కోసం. సో ఈ 3 కలిసి ఉత్తరాఖండ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడం కోసం ఈ 3 ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో పటీదార్ ఈజ్ ఏ న్యూ క్యాప్టెన్ ఫర్ RCB. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి న్యూ క్యాప్టెన్గా ఎవరిని అనౌన్స్ చేసింది అంటే పటీదార్. సో IPL 2025. సో షోలే అఖ్తర్. సో మనకి షోలే అఖ్తర్ బ్యాన్డ్ బై ICC. సో బికమ్స్ ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు బ్యాన్ ఆన్ కరప్షన్ ఛార్జెస్. సో బంగ్లాదేశ్కి చెందిన ఒక ఉమెన్ క్రికెటర్ ఎవరు అంటే షోలే అఖ్తర్. సో ఆమె పైన కరప్షన్ అలిగేషన్స్ వచ్చినందుకు ICC ఆమెను క్రికెట్ నుంచి బ్యాన్ చేసింది. సో ఫస్ట్ పర్సన్ అనమాట సూపర్లేటివ్ షోలే అఖ్తర్. ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అంటే బంగ్లాదేశ్. సో వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ రివైజెస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గైడ్లైన్స్. సో మనకి PM ఆశాని ఇందులో ఒక కాంపోనెంట్గా చేసింది. సో ప్రొక్యూర్మెంట్ని కూడా 20 నుంచి 25%కి పెంచింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది దేనికి వర్తిస్తుంది అయితే అంటే MSPకి రాని ప్రోడక్ట్స్, MSP కిందికి రాని ప్రోడక్ట్స్ ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కిందికి తెస్తుంది. అంటే టాప్ కమోడిటీస్ అంటే టొమాటో, ఆనియన్, పొటాటో అనమాట. సో వాటి కోసం ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే మహారాష్ట్ర ఇంకా మధ్యప్రదేశ్లో టమాటో ధరలు చాలా తగ్గిపోయినాయి. సో వాళ్ళ రైతులను ఆదుకోవడానికి సో గవర్నమెంట్ ఏం చేసింది, MISని రివైజ్ చేసింది. ఎట్లా PM ఆశ. సో PM ఆశాని ఇందులో ఒక కాంపోనెంట్గా తీసుకొచ్చింది. తర్వాత ప్రొక్యూర్మెంట్ ఎట్లయితే
పంట సేకరిస్తుందో దాన్ని 20-25%కి పెంచింది. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్. సో ఒకవేళ ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ధరలు లేవనుకో, సో వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళాలి కదా. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. సో ఇది. సో 12th ఆల్ ఇండియా పెన్షన్ అదాలత్ టు బీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫర్ రిజాల్వింగ్ పెండింగ్ కేసెస్. ఏవైతే పెన్షన్, సో రిటైర్డ్ పర్సన్స్ పెన్షన్స్ ఉంటాయో, సో వాటి పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి న్యూఢిల్లీలో 12th ఆల్ ఇండియా పెన్షన్ అదాలత్ అనేది జరుగుతుంది. సో దీనికి చైర్మన్షిప్గా మనకి యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుని లోక్సభలో పెట్టారు. సో దీని ద్వారా ఒకవేళ ఈ బిల్ కనుక ఎనాక్ట్ అవుతే, బిల్లు కనుక అమల్లోకి వస్తే, యాక్ట్గా అవుతే, సో మనకి అసెస్మెంట్ ఇయర్ అనేది ఉంటుంది కదా. సో అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? ఇది ఫైనాన్షియల్ ఇయర్ కంటే ముందు ఇయర్. సో ఆ ఇయర్లోనే మనము ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. సో ఆ అసెస్మెంట్ ఇయర్ అనే పదాన్ని తొలగించి దాన్ని ట్యాక్స్ ఇయర్గా మారుస్తారు. సో అసెస్మెంట్ ఇయర్ టు బీ హ్యాస్ ట్యాక్స్ ఇయర్. హలక్కి ఫోక్ ఆర్టిస్ట్ అనమాట. సో సుఖజీ. సో ఈయన పాస్ డేవే అనమాట. 2017లో పద్మశ్రీ అనేది వచ్చింది. సో కర్ణాటకకు చెందిన వ్యక్తి అనమాట హలక్కి ఫోక్ ఆర్టిస్ట్ సుఖ్రజీ. సో ఒక బుక్ వార్తల్లో ఉంది, ఐయామ్. సో బుక్ పేరు ఏంటిది? ఐయామ్. సో దీన్ని ఎవరు రాశారు అంటే పి గోపిచంద్ హిందూజా. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు? మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు దీన్ని లాంచ్ చేశారు. సో బుక్ ఐయామ్ ఎవరు లాంచ్ చేశారు? జగదీప్ ధంకర్. ఎవరు రాశారు? గోపీచంద్ హిందూజా. మరొక బుక్ వార్తల్లో ఉంది, ఐయామ్ సోల్జర్స్ వైఫ్. ఎవరు రాశారు? బై గీతికా లిడ్డర్స్. సో ట్రిబ్యూట్ టు ఎల్ఎస్ లిడ్డర్. సో ఎల్ఎస్ లిడ్డర్ ఒక జవాన్ అనమాట. సో బ్రిగేడియన్. సో ఎల్ఎస్ లిడ్డర్ వాళ్ళ వైఫ్ గీతికా లిడ్డర్స్ సో ఒక బుక్ రాసింది. బుక్ పేరు ఏంటిది? ఐయామ్ సోల్జర్స్ వైఫ్. సో రొమానియా ఇంటీరియం ప్రెసిడెంట్గా ఎవరు అంటే ఇలీ బొరాగన్. సో మనకి టీఎస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీఎస్. సో మనకి తెలంగాణ నుంచి ఒక బుక్ వార్తల్లో ఉంది, విజయ తెలంగాణ. సో విజయ తెలంగాణని దీన్ని ఎవరు రాశారు అంటే తూల దేవేందర్ గౌడ్. సో తూల దేవేందర్ గౌడ్. సో తెలంగాణ మూమెంట్ చదివిన ప్రతి ఒక్కరికి ఇది గుర్తుంటుంది, తూల దేవేందర్ గౌడ్ గారు. సో మనకి నవ తెలంగాణ పార్టీ స్థాపకుడు అనమాట. సో ఈయన రాసిన ఒక బుక్ విజయ తెలంగాణ. సో మనకి తెలంగాణ మూమెంట్ గురించి వివరిస్తూ రాసిన పుస్తకమే విజయ తెలంగాణ. సో దీన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మనకి ఒక వాల్కానో, ఒక అగ్నిపర్వతం వార్తల్లో ఉంది, కిలోలియా అగ్నిపర్వతం. సో ఇది మనకి హవాయి దీవుల్లోని ఒక అగ్నిపర్వతం. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది 2025 వార్తల్లో ఉంది. సో ఇండియా ప్లేస్ దీంట్లో కనుక చూసుకున్నట్టయితే 6th ప్లేస్. ఇండియా 6వ స్థానంలో ఉంది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? జర్మన్ వాచ్ అనే సంస్థ. సో 30 ఇయర్స్లో 400 అబోవ్ ప్రకృతి విపత్తులు అనేవి సంభవించినాయని చెప్పేసి జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ చెప్తుంది అనమాట. ఐఐటి మద్రాస్ సేల్ ఎనర్జీ కంపెనీతోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే డెవలపింగ్ కార్బన్ క్యాప్చర్ని డెవలప్ చేయడానికి ఐఐటి మద్రాస్ సేల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మిషన్ పాండోరా. సో దీన్ని మనకి ఎవరు లాంచ్ చేస్తున్నారు? సో మిషన్ పాండోరాని ఎవరికి సంబంధించింది అంటే నాసాకి సంబంధించింది. సో మన ఈ 2025 ఇయర్లోనే నాసా దీన్ని లాంచ్ చేయబోతుంది. అసలు మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు స్టడీ అట్మాస్ఫియర్ ఆన్ ఎక్సోప్లానెట్స్. సో ఎక్సోప్లానెట్స్ పైన వాతావరణం ఎలా ఉంటుంది, సో దాన్ని స్టడీ చేయడానికి ఈ మిషన్ పాండోరాని నాసా ప్రయోగిస్తుంది. సో ఈ ఇయర్లోనే ఈ మిషన్ అనేది లాంచ్ చేస్తారు. సో మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డిసెంబర్ 2024 నాటికి ఎలా ఉంది అని చెప్పేసి మనకి కేంద్రం కొన్ని గణాంకాలను రిలీజ్ చేసింది. సో అది కనుక చూసుకున్నట్టయితే సో 4.62 lakh మెగావాట్స్ అనేది ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అనేది జరిగింది. సో అన్నిటిలో నుంచి లైక్ థర్మల్, టైడల్ అంతా కలిపి 4.62 lakh మెగావాట్స్ అనమాట. సో హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మనకి ఆంధ్రప్రదేశ్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ కర్ణాటక. పిఎం అజయ్ స్కీమ్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఎస్సీ కమ్యూనిటీస్ యొక్క అప్లిఫ్టింగ్ కోసం, సో వాళ్ళని ప్రోత్సహించడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామే పిఎం అజయ్ స్కీమ్ అనమాట. సో పిఎం అజయ్ అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన. సో దీన్ని మనకి 2021, 2022లో లాంచ్ చేశారు. సో దీన్ని సెంటర్ ఏం చేస్తుంది అంటే అసలు ఎలా ఉంది,
ఈ ప్రోగ్రామ్ ఎలా అమలవుతుంది అని చెప్పేసి ఒక్కసారి రివ్యూ చేస్తుంది. సో దీని ప్రోగ్రెస్ని రివ్యూ చేస్తుంది సెంటర్. సో తెలంగాణ అంశం. సో హైదరాబాద్లో ఎన్ఫాబ్రికా కార్పొరేషన్ వారి పరిశోధనా కేంద్రంని ఏర్పాటు చేయబోతుంది. సో హైదరాబాద్లో ఎన్ఫాబ్రికా కార్పొరేషన్ పరిశోధనా కేంద్రం. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే యుఎస్ఏకి చెందిన యుఎస్ఏ కంపెనీ ఫ్యాబులస్ అనే కంపెనీ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ? హైదరాబాద్లో. సో ఇది అండి ఈరోజుటి కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ.